ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం పంటల్లో వచ్చే పలు రకాల సమస్య గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా తీగ జాతి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన మెళకువల గురించి ఇవాళ నేర్చుకుందాం. సాగుకు సమయం ఇదే. పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని తయారు చేసుకోవాలి. ఆఖరి దుక్కులో ఎకరానికి 20 టన్నుల వరకు బాగా మాగిన పశువుల ఎరువును వేయాలి. ఇంకా విత్తే సమయం చూసుకున్నట్లయితే ఆనప, దోస, కాకర ఇలాంటి పంటల్ని జూన్ నుంచి జూలై చివరి వరకు, జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. గుమ్మడి, పొట్ల ఈ పంటలనైతే జూన్ నుంచి జూలై మరియు డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు విత్తుకోవచ్చు. బీరకాయ, బూడిద గుమ్మడికాయ ఇలాంటి పంటలనైతే జూన్ నుంచి ఆగస్టు మొదటి పక్షం వరకు, డిసెంబర్ 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. ఇంకా దొండ సాగు చేయాలి అనుకుంటే జూన్ నుంచి జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా నాటుకోవచ్చు. దేశీయ విత్తనం వాడినట్లయితే విత్తన శుద్ధి తప్పనిసరి. బోరాక్స్ అందించుకుంటూ ఉంటే ఆడ పుష్పాల సంఖ్య పెరుగుతాయి. రసాన్ని పీల్చే పురుగులను ముందుగానే గమనించి తొలగించుకోవడానికి సరైన చర్యలు తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తీగ జాతి కూరగాయలను పందిళ్లపై పండించడం ఉత్తమం. పందిళ్లపై పండించడం వల్ల కాయల నాణ్యత కోల్పోవు, మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. అదే నేల మీద పండించినట్లయితే నాణ్యత బాగా తగ్గి వర్షాకాలంలో పండ్లు కుళ్ళిపోవడం లాంటి నష్టాలు వాటిల్లుతాయి. ఇంకా పందిళ్లు అనగానే పర్మనెంట్ పందిళ్లు లేదా స్థానికంగా దొరికే వెదురు కర్రలతో అయిన పందిళ్లు లాగా ఏర్పాటు చేసుకొని పండించుకోవచ్చు. దీనివల్ల కాయకుళ్ళు సమస్య తగ్గి మట్టి తగిలి కాయలు నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. సమగ్ర యాజమాన్య చర్యలు చూసుకున్నట్లయితే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. మొక్కజొన్న, జొన్న లాంటి చిరుధాన్యాలతో పంట మార్పిడి చేసుకోవాలి. విత్తన శుద్ధి అవసరం. ఇంకా పొలంలో గాని పొలం చుట్టుపక్కల గాని కలుపు లేకుండా తొలగించుకోవాలి. ఇలా కలుపు మొక్కలు తొలగించడం వల్ల మొక్కల మీద పురుగులు అనేవి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటాయి. కనుక సకాలంలో కలుపును తొలగించడం వల్ల ఆ పురుగులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగుదల దశల నుండి పూత వచ్చే వరకు 5% వేప గింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. తీగజాతి పంటలపై సల్ఫర్ సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివల్ల ఆకులు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా తీగజాతి పంటల్లో వచ్చే పురుగులు, వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే గుమ్మడి పెంకు పురుగులు, పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఆకులను, పూలను కొరికి తింటాయి. తీవ్ర దశలో ఆకులను, పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగజేస్తాయి. పొట్లాకు పురుగు చూసుకున్నట్లయితే గొంగళ పురుగులు పంట పెరుగుదల దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూత పిందెల్లోనికి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి. ఈ పురుగులు బీర మరియు కాకరను ఎక్కువగా ఆశిస్తాయి. రాలిన కాయలను ఏరి కాల్చివేయాలి. తెగులు చూసుకున్నట్లయితే బూజు తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంతో ఆశిస్తుంది. ఈ పురుగు ఆకులు పై భాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఉదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారిపోయి ఎండిపోతాయి. బూడిద తెగులు చూసుకున్నట్లయితే ఆకుల పై భాగాల్ని ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడి వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఫ్యూజేరియం వేరుకుళ్ళు తెగులు చూసుకున్నట్లయితే దీన్ని ఎండు తెగులు అని కూడా పిలుస్తారు. తెగులు సోకిన తీగలు వడిలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి. ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తుంటుంది. ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడి చేయడం ఉత్తమం. వెర్రి తెగులు చూసుకున్నట్లయితే ఆకులు ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి పెళుసుగా మారి గిడసబారిపోయి పూత పిందె ఆగిపోతుంది. చూసారు కదండి తీగజాతి పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఇంకా తీగజాతి పంటల్లో వ్యాపించే తెగుళ్లు మరియు పురుగులు. ఇలానే మరిన్ని పంటల గురించి, వాటిలో వచ్చే సమస్యల గురించి, వాటికి తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి మీకు వివరిస్తూనే ఉంటాము. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలైఫ్. రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.